సినిమాకు విచ్చేసిన ప్రేక్షక మహాశయులందరికీ నా అభివాదాలు. ఇది మనం ఇప్పుడు వచ్చింది ఎన్టీఆర్ బయోపిక్. ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఇది ఆ మహానుభావుడి చరిత్ర. దీనికోసం మన దేశం, మన రాష్ట్రం అనే కాకుండా ప్రాంతాలు ఏవి విభేదాలు లేకుండా అందరూ వచ్చి ఈ సినిమాని ఆదరిస్తున్నారు. ఆల్రెడీ యూఎస్లో ప్రీమియం షో ఒక టాక్ వచ్చింది. బాలయ్య బాబు నట విశ్వరూపం చూపించాడు. అతనితో పాటు మిగతా తారాగణం మొత్తం అక్కినేని సుమంత్ అయితేనేది, నందమూరి కళ్యాణ్ రామ్ అయితేనే, విద్యా బాలన్ గారు అయితేనే ప్రతి ఒక్కరు సినిమాలో వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు. అంటే పాత్రని ఆవిష్కరించడం కన్నా దాంట్లో పరకాయ ప్రవేశం చేశారని చెప్పడం చాలా ఇది మనం చెప్పుకోవాల్సిన విషయం. అది ఇంకొకటి ఏంటంటే మన అన్న నందమూరి తారక రామారావు గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన కేవలం ఒక జాతికి చెందినవాడు కాదు, ఒక కుటుంబానికి చెందినవాడు కాదు, యావత్ భారతదేశానికి చెందినవాడు. యావత్ ప్రపంచంలో తెలుగువాడంటే ఎలా ఉంటాడనే దానికి నిదర్శనంగా మనం తారక రాముడిని చూపిస్తున్నాం. రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడు అన్న దానికి నిదర్శనం మనకు రాముడు, దేవుడు అన్నీ మనకి ఎన్టీ రామారావు గారి. అలాంటి ఆయన ఒక సన్నకారు రైతుగా మొదలుపెట్టి జీవితం, ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి అక్కడి నుంచి అంచెలంచెలుగా మద్రాసు వెళ్ళి సినిమా ఇండస్ట్రీలో ఉండి, సినిమా ఇండస్ట్రీ నుంచి తర్వాత మన తెలుగు జాతికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలుగు జాతికి ఏదో ఒకటి చేయాలని ఆయన సంకల్ప బలం, దృఢ సంకల్పం ఇట్లాంటివన్నీ ఆయనకు ఉన్న విల్ పవర్తో పోల్చుకుంటే ఇప్పుడున్న వాళ్ళగా ఏవి పనికిరారనమాట. ఆయన విల్ పవర్తో కిలో 2 రూపాయల బియ్యం చాలా చాలా సంక్షేమ పథకాలు చేశారు. అట్లాంటి నాయకుడిని మళ్ళీ మనం స్మరించుకోవడం అనేది మన తెలుగు వాళ్ళగా అది మన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. ఇది మనకే కాదు, మన భావి భారత పౌరులందరికీ ఇది ఒక హిస్టారిక్ పిక్గా నిలిచిపోద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.